నా పేరు సివి రేణుక అండి. నేను గుంటూరు జిల్లా నుంచి బదిలీపై ఇక్కడ ప్రకాశం జిల్లాలో జిల్లా విద్యాశాఖ అధికారిగా ఇవాళే బాధ్యతలు చేపట్టాను. మన గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న అన్ని అకాడమిక్ యాక్టివిటీస్ అంతా కూడా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసి దాన్ని పిల్లల యొక్క ఎస్ఎస్సి పరీక్షలు అయితే ఉత్తీర్ణత శాతాన్ని మెరుగుపరచడానికి, అలాగే ప్రైమరీ పిల్లల వరకు మనకి ఎఫ్ఎల్ఎన్ సంబంధించి గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ కూడా అమలవుతుంది. ఈ క్రమంలో గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్కి 75 days యాక్షన్ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని అందరూ కూడా సమర్థవంతంగా ప్రతి స్కూల్లో కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా మా ఫీల్డ్ ఆఫీసర్స్తో దాన్ని అమలుపరిచి పిల్లల యొక్క అభ్యసన సామర్థ్యాలని గణనీయంగా మెరుగుపరిచే దిశగా కూడా మేమందరూ కృషి చేస్తున్నాము. అలాగే హై స్కూల్ సంబంధించి కూడా మంచి రిజల్ట్స్ గురించి ఒక చక్కటి 100 days యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసి అవంతా కూడా మేము ఆల్రెడీ పాఠశాలలో అమలు చేస్తున్నాము. దీనిలో భాగంగా పిల్లలకి ప్రతిరోజు కూడా టెస్ట్ పెట్టి వాళ్ళ తాలూకు మార్కులను కూడా మరుసటి రోజే చూసుకునే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటున్నాము. దాని లీప్ యాప్లో కూడా వాళ్ళ మార్క్స్ని పొందుపరిచి వాళ్ళు చూసుకునే విధంగా మళ్ళీ ఎవ్రీ డే అలా టెస్ట్ రాస్తూ కూడా వాళ్ళు మంచి రిజల్ట్ని తీసుకొచ్చే విధంగా కూడా కృషి చేస్తున్నాము. అలాగే మన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బంగారు బాల్యం అనే ప్రోగ్రాం కూడా అమలవుతుంది. దాన్ని కూడా మరింత సమర్థవంతంగా దాన్ని మరీ ఎన్హాన్స్ చేసే విధంగా దాన్ని కూడా చక్కగా నిర్వహిస్తామని తెలియజేయడం జరిగిందండి. ముఖ్యంగా మా యొక్క మోటో ప్రభుత్వ పాఠశాలని పునర్వైభవం తీసుకురావాలి. గతంలో ఉన్న పరిస్థితిలాగా ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా కొంత మైగ్రేషన్ మా స్కూల్లో జరగాలి. అవి బోధనా పరంగా కానీ అభ్యసనాల పరంగా కానీ అత్యున్నతమైన ప్రమాణాలు నెలకొల్పే విధంగా కూడా మేము చర్యలు చేపట్టడం జరుగుతుంది.